హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాక్ స్పైర్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు వచ్చేసి మనం ఎయిర్పాడ్స్ 2 Pro రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది నేను 20 days నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దాం. సో బాక్స్లో ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఎయిర్పాడ్స్ ఉంటాయి అన్నమాట. తీసి పక్కన పెట్టేసేయండి. మీకు దీంతో USB to Type-C కేబుల్ వస్తుంది. అది నేను అక్కడ పెట్టినట్టున్నాను. సో మీరు ఇంకా బాక్స్లో వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ వస్తాయి మీకు యాపిల్ నుంచి. సో మీరు చూసినట్టయితే మీడియం నేను యూజ్ చేస్తున్నాను, స్మాల్, లార్జ్. సో ఇవన్నీ పక్కకు పెట్టేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఎయిర్పాడ్స్ 2 Pro. సో నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. మీరు ఓపెన్ చేయగానే బ్లూటూత్ ఆన్ చేసుకొని ఉంచాలి, మీకు ఫోన్లో కనెక్ట్ అయిపోతుంది. సో మీరు ఇలా జస్ట్ తీసుకొని ఎయిర్స్ పెట్టుకొని మ్యూజిక్ లిజన్ చేయడమే. సో నెక్స్ట్ వచ్చేసి దీని ఫీచర్స్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఎయిర్పాడ్స్ 2 Proలో ఏంటంటే మనకి మోడ్స్ ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ 2 మోడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ. మీరు నాయిస్ క్యాన్సిలేషన్లో పెట్టుకొని మ్యూజిక్ కనుక వింటున్నట్టయితే సో మీకు అవుట్ సైడ్ ఏదైనా సౌండ్స్ లాంటివి ఏదైనా సమ్ నాయిస్ అనేది మీకు వినపడదు. మీ ఇయర్ టిప్స్ అనేవి మీ ఇయర్ని పూర్తిగా క్లోజ్ చేసి ఉంచుతాయి. మీకు సౌండ్ లీకేజ్ అలాంటిది ఏది ఉండదన్నమాట. సో ట్రాన్స్పరెన్సీ మోడ్లో కనుక మీరు యూజ్ చేసినట్టయితే కొంచెం యూ కెన్ ఫీల్ ద అవుట్ సైడ్ నాయిస్, యూ కెన్ లిజన్ ద అవుట్ సైడ్ నాయిస్ ఏమైనా ఉంటే మీకు వినిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మీకు ఇంకో ఫీచర్ చూపించబోతున్నాను. వచ్చేసి సెట్టింగ్స్. మీరు మీ ఎయిర్పోర్ట్స్ని ఎలాగ కస్టమ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఇందులో చూద్దాం. సో సెట్టింగ్స్ ఓపెన్ చేసి మీరు బ్లూటూత్కి వెళ్ళారంటే అక్కడ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ సుమన్స్ ఎయిర్పోర్ట్స్ అని ఉంది. సో మీరు ఓపెన్ చేశారంటే ఇక్కడ నుంచి కూడా మీరు మోడ్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. సో చూస్తే ఇక్కడ లెఫ్ట్ రైట్ ఎయిర్పోర్ట్స్ మీకు ఉంది. సో మీరు కావాల్సినట్టు యాడ్ చేసుకోవచ్చు. నాయిస్ కంట్రోల్ ఉంటుంది, సిరి ఉంటుంది. సో మీరు ఎయిర్పోర్ట్స్ యూజ్ చేసుకొని సిరిని యాక్టివేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇయర్ టిప్ ఫిట్ టెస్ట్ ఉంటుంది. మీకు కావాల్సిన ఇయర్ టిప్ని ఫిట్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్స్ వచ్చేసి ఫ్రెండ్స్, మన ఎయిర్పాడ్స్ని మనం ఎక్కడన్నా పెట్టి మర్చిపోతే ఎలా ఫైండ్ చేయాలి. సో అంటే దీనికి వచ్చేసి GPS ఫీచర్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు మన GPS ఫీచర్ ఎలా చూద్దాం. దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఫోన్లో ఫైండ్ మై ఫోన్ ఉంటుంది. మీ ఐఫోన్లో ఫైండ్ మై ఫోన్ని యాక్టివేట్ చేసుకోవాలి. సో మీరు మీ ఐఫోన్కి అయితే డివైసెస్ కనెక్ట్ చేసుకొని ఉంటారో అవి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మీరు పీపుల్ని ట్యాప్ చేస్తే వాళ్ళ లొకేషన్ చూడొచ్చు. సో నేను డివైస్ ఓపెన్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎయిర్పోర్ట్స్, సుమన్స్ ఎయిర్పోర్ట్స్ అని ఉంది. సో మీరు అది కనుక ఓపెన్ చేశారంటే ఇక్కడ వచ్చేసి మీకు మన ఎయిర్పోర్ట్స్ ఒక లొకేషన్ చూస్తాయి. సో నేనున్న చోటనే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. సో నా పక్కనే ఉన్నాయి అవి. అది ఫ్రెండ్స్. సో డైరెక్షన్ చూస్తే మీరు ఇక్కడ డైరెక్షన్ ఉంటే ప్లే సౌండ్ అంటే మీరు ఇది ఆప్షన్ ఆన్ చేయగానే మీ ఎయిర్పోర్ట్స్లో సమ్ నియర్ బై ఉండగానే సమ్ బీప్ సౌండ్స్ అనేది వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఈ ఎయిర్పోర్ట్స్ అనేవి మీరు ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇటు టచ్ కంట్రోల్ అనేది మీరు ఈ ఎయిర్పోర్ట్స్ టు టచ్ కంట్రోల్ అనేది చూద్దాము. సో మీరు కనుక ఇది ఎయిర్లో పెట్టేసుకొని మీరు ఫిట్ చేసుకొని సో ఇక్కడ మనకి టచ్ కంట్రోల్ ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇక్కడ చిన్న బంప్ లాగా ఉంది. సో మీరు ఇలా పట్టేసుకొని మీరు సింగిల్ ట్యాప్ చేశారంటే మ్యూజిక్ అనేది పాజ్ అవుతుంది. మీరు ఇక్కడ చూసారంటే. సో నెక్స్ట్ డబుల్ ట్యాప్ చేశారంటే సాంగ్ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే ట్రిపుల్ ట్యాప్ చేశారంటే మీరు ప్రీవియస్ సాంగ్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే దీని ఫీచర్స్ ఇవి ఫ్రెండ్స్. ఇది నేను కనుక ఇది ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది. నాకు చాలా అంటే చాలా నచ్చింది. కాకపోతే ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది కదా. సో ఓవరాల్గా వచ్చేసి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఎయిర్పాడ్స్ 2 Pro. మోడ్స్ ట్రాన్స్పరెన్సీ, నాయిస్ క్యాన్సిలేషన్, GPS, నేమ్ చేంజింగ్ అండ్ టచ్ కంట్రోల్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది మీకు ఎయిర్లోంచి తీయగానే ఎయిర్ సెన్సార్స్ ఉంటాయి కాబట్టి సో స్టాప్ అయిపోతుంది. మీరు వెంటనే ఎయిర్లో పెట్టుకోగానే మ్యూజిక్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు సౌండ్ క్వాలిటీ చెప్పుకోవాలంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే బేస్ ఎక్కువ ఉండాలని కోరుకుంటారు. సో దీనిలో వచ్చేసి బేస్ అనేది చాలా బూస్టెడ్గా ఉంది ఫ్రెండ్స్. బేస్ బూస్టెడ్ అనమాట. సో మీరు ఇది పెట్టుకొని వింటున్నప్పుడు అంటే ఓవరాల్గా సాంగ్లో ఉన్న ప్రతి మ్యూజిక్, ప్రతి బీట్ని మీరు అనేది ఫీల్ అవటం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా
ఎంజాయ్ చేస్తారు మీరు. సో నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చింది సౌండ్ క్వాలిటీ. సో బేస్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎయిర్పాడ్స్ 2 రివ్యూ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మోర్ అప్డేట్స్ కోసం అండ్ అన్బాక్సింగ్స్ కోసం, రివ్యూస్ కోసం చూస్తూ ఉండండి జాక్ స్పారో ఎంటర్టైన్మెంట్స్.